హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే డైలీ యూజ్ ఇంగ్లీష్ సంభాషణలను తెలుగు మరియు హిందీలో నేర్చుకుందాం. ఇవి మన రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఆరంభిద్దాం. నంబర్ 1. హౌ ఆర్ యూ? తెలుగులో నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ నువ్వు అంటే యు, ఎలా అంటే హౌ, ఉన్నావు అంటే ఆర్. తెలుగులో నువ్వు ఎలా ఉన్నావు. హిందీలో తుమ్ కేసే హో. ఇక్కడ తుమ్ అంటే నువ్వు, కేసే అంటే ఎలా, హో అంటే ఉన్నావు. హిందీలో తుమ్ కేసే హో అని చెప్పొచ్చు. నెంబర్ 2. ఐ యామ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ నేను బాగున్నాను అంటే ఐ యామ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు, వాట్ అబౌట్ యూ అంటే నువ్వు ఎలా ఉన్నావు. ఇదే సెంటెన్స్ని హిందీలో మే ఠీక్ హూ, తుమ్ కేసే హో. ఇక్కడ మే అంటే నేను, ఠీక్ హూ అంటే బాగున్నాను, తుమ్ కేసే హో అంటే నువ్వు ఎలా ఉన్నావు. హిందీలో మే ఠీక్ హూ, తుమ్ కేసే హో అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 3. లెట్స్ గో ఫర్ అ వాక్. ఇదే సెంటెన్స్ని తెలుగులో మనం వాకింగ్కి వెళ్దాం. ఇక్కడ వెళ్దాం అంటే గో. హిందీలో ఎలా చెప్పొచ్చు అంటే చలో టెహల్నే చల్తే హే. ఇక్కడ టెహల్నే అంటే వాకింగ్కి, చల్తే హే అంటే వెళ్దాం. చలో టెహల్నే చల్తే హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 4. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే? ఈ సెంటెన్స్ని తెలుగులో ఈ రోజు నీ ప్లాన్స్ ఏమిటి? ఇక్కడ ఈ రోజు అంటే టుడే, నీ ప్లాన్స్ అంటే యువర్ ప్లాన్స్, ఏమిటి అంటే వాట్. ఈ రోజు నీ ప్లాన్స్ ఏమిటి అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో ఆజ్ తుమారే క్యా ప్లాన్ హే. ఆజ్ అంటే ఈరోజు, తుమారే అంటే నీ, క్యా ప్లాన్ హే అంటే ప్లాన్స్ ఏమిటి. ఆజ్ తుమారే క్యా ప్లాన్ హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 5. లెట్స్ వాచ్ అ మూవీ టుగెదర్. ఈ సెంటెన్స్ని తెలుగులో మనం కలిసి సినిమా చూద్దాం. ఇక్కడ కలిసి అంటే టుగెదర్, చూద్దాం అంటే వాచ్. ఇదే సెంటెన్స్ని హిందీలో చలో సాత్ మే ఫిల్మ్ దేఖ్తే హే. ఇక్కడ సాత్ మే అంటే కలిసి, దేఖ్తే హే అంటే చూద్దాం. చలో సాత్ మే ఫిల్మ్ దేఖ్తే హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 6. వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏమి చేస్తున్నావు. తెలుగులో నువ్వు ఏం చేస్తున్నావు. హిందీలో తుమ్ క్యా కర్ రహే హో. హిందీలో తుమ్ క్యా కర్ రహే హో. ఇక్కడ తుమ్ అంటే నువ్వు, క్యా అంటే ఏమి, కర్ రహే హో అంటే చేస్తున్నావు. తుమ్ క్యా కర్ రహే హో అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 7. ఐ యామ్ జస్ట్ రిలాక్సింగ్. ఈ సెంటెన్స్ని తెలుగులో నేను కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ యామ్, విశ్రాంతి తీసుకుంటున్నాను అంటే రిలాక్సింగ్. ఇదే సెంటెన్స్ని హిందీలో మే బస్ ఆరామ్ కర్ రహా హూ. ఇక్కడ మే అంటే నేను, ఆరామ్ కర్ రహా హూ అంటే విశ్రాంతి తీసుకుంటున్నాను. మే బస్ ఆరామ్ కర్ రహా హూ అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 8. డిడ్ యూ హ్యావ్ లంచ్? ఇదే సెంటెన్స్ని తెలుగులో నువ్వు భోజనం చేశావా. ఇక్కడ నువ్వు అంటే యు, భోజనం అంటే లంచ్. ఇక్కడ భోజనం అంటే లంచ్ అవ్వచ్చు, డిన్నర్ కూడా అవ్వచ్చు. చేశావా అంటే హ్యావ్. నువ్వు భోజనం చేశావా అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో క్యా తుమ్నే ఖానా ఖాయా. ఇక్కడ తుమ్నే అంటే నువ్వు,
ఖానా ఖాయా, ఇక్కడ ఖానా అంటే భోజనం, ఖాయా అంటే చేసావా. క్యా తుమ్నే ఖానా ఖాయా అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 9, ఎస్ ఐ ఆల్రెడీ ఏట్. ఇదే సెంటెన్స్ని తెలుగులో అవును నేను ఇప్పటికే తిన్నాను. అవును అంటే ఎస్, నేను అంటే ఐ, ఇప్పటికే అంటే ఆల్రెడీ, ఏట్ అంటే తిన్నాను. అవును నేను ఇప్పటికే తిన్నాను అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో హా మేనే పెహ్లే హీ ఖా లియా. ఇక్కడ హా అంటే అవును, మేనే అంటే నేను, పెహ్లే హీ అంటే ముందుగా అంటే ఇప్పటికీ, ఖా లియా అంటే తిన్నాను. హా మేనే పెహ్లే హీ ఖా లియా అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 10, లెట్స్ మీట్ టుమారో. ఈ సెంటెన్స్ని తెలుగులో రేపు కలుద్దాం. రేపు అంటే టుమారో, కలుద్దాం అంటే మీట్. ఈ సెంటెన్స్ని హిందీలో కల్ మిల్తే హే. ఇక్కడ కల్ అంటే రేపు, మిల్తే హే అంటే కలుద్దాం, కల్ మిల్తే హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 11, వేర్ ఆర్ యు గోయింగ్. ఈ సెంటెన్స్ని తెలుగులో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇక్కడ నువ్వు అంటే యు, ఎక్కడికి అంటే వేర్, వెళ్తున్నావు అంటే గోయింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో తుమ్ కహా జా రహే హో. ఇక్కడ తుమ్ అంటే నువ్వు, కహా అంటే ఎక్కడికి, జా రహే హో అంటే వెళ్తున్నావు. తుమ్ కహా జా రహే హో అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 12, ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్. ఈ సెంటెన్స్ని తెలుగులో నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఐ యామ్ అంటే నేను, వెళ్తున్నాను అంటే గోయింగ్, ఎక్కడికి మార్కెట్కి, నేను మార్కెట్కి వెళ్తున్నాను అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో మే బజార్ జా రహా హూ. మే బజార్ జా రహా హూ. ఇక్కడ మే అంటే నేను, బజార్ అంటే మార్కెట్కి, జా రహా హూ అంటే వెళ్తున్నాను. మే బజార్ జా రహా హూ అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 13, కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. ఈ సెంటెన్స్ని తెలుగులో నీకు టైం ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యి. ఇక్కడ నీకు టైం ఉన్నప్పుడు అంటే నీకు ఖాళీగా ఉన్నప్పుడు అనేదానికి ఇంగ్లీష్లో వెన్ యు ఆర్ ఫ్రీ. నాకు కాల్ చెయ్యి అంటే కాల్ మీ. ఈ సెంటెన్స్ని హిందీలో జబ్ తుమే సమయ్ మిలే ముజే కాల్ కర్నా. ఇక్కడ సమయ్ మిలే అంటే టైం ఉన్నప్పుడు, ముజే అంటే నాకు, కాల్ కర్నా అంటే కాల్ చెయ్యి. జబ్ తుమే సమయ్ మిలే ముజే కాల్ కర్నా అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 14, ఓకే ఐ విల్ కాల్ యూ లేటర్. ఈ సెంటెన్స్ని తెలుగులో సరే తర్వాత నీకు కాల్ చేస్తాను. ఇక్కడ సరే అంటే ఓకే, తర్వాత అంటే లేటర్, నీకు కాల్ చేస్తాను అంటే ఐ విల్ కాల్ యూ. సరే తర్వాత నీకు కాల్ చేస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో ఠీక్ హే బాద్ మే కాల్ కరూంగా. ఇక్కడ ఠీక్ హే అంటే సరే, బాద్ మే అంటే తర్వాత, కాల్ కరూంగా అంటే కాల్ చేస్తాను. ఠీక్ హే బాద్ మే కాల్ కరూంగా అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 15, డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మై బుక్. ఈ సెంటెన్స్ని తెలుగులో నా పుస్తకం తీసుకురావడం మర్చిపోవద్దు. ఇక్కడ నా పుస్తకం అంటే మై బుక్, తీసుకురావడం అంటే బ్రింగ్, డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు. ఇదే సెంటెన్స్ని హిందీలో మేరీ కితాబ్ లానా మత్ భూల్నా. ఇక్కడ మేరీ కితాబ్, ఇక్కడ కితాబ్ అంటే పుస్తకం, లానా అంటే తీసుకురావడం, మత్ భూల్నా అంటే మర్చిపోవద్దు. మేరీ కితాబ్ లానా మత్ భూల్నా అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 16,
ఆర్ యు బిజీ రైట్ నౌ? ఆర్ యు బిజీ రైట్ నౌ అనే సెంటెన్స్ని తెలుగులో ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా? ఇక్కడ ఇప్పుడు అంటే నౌ, నువ్వు బిజీగా ఉన్నావా అంటే ఆర్ యు బిజీ. ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా తుమ్ అభి వ్యస్త్ హో? ఇక్కడ తుమ్ అంటే నువ్వు, అభి అంటే ఇప్పుడు, వ్యస్త్ హో అంటే బిజీగా ఉన్నావా. ఇక్కడ వ్యస్త్ అంటే బిజీ. క్యా తుమ్ అభి వ్యస్త్ హో అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 17. నో ఐ యామ్ ఫ్రీ నౌ. ఇదే సెంటెన్స్ని తెలుగులో కాదు, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఇక్కడ కాదు అంటే నో, నేను అంటే ఐ యామ్, ఫ్రీ నౌ అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఇదే సెంటెన్స్ని హిందీలో నెహి మే అభి ఫ్రీ హూ. ఇక్కడ నెహి అంటే కాదు, మే అంటే నేను, అభి ఫ్రీ హూ అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. నెహి మే అభి ఫ్రీ హూ అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 18. లెట్స్ ప్లే అ గేమ్. ఈ సెంటెన్స్ని తెలుగులో మనం ఒక ఆట ఆడుదాం. ఇక్కడ ఆట అంటే గేమ్, ఆడుదాం అంటే ప్లే. ఈ సెంటెన్స్ని హిందీలో చలో ఏక్ ఖేల్ ఖేల్తే హే. ఇక్కడ ఖేల్ అంటే ఆట, ఖేల్తే హే అంటే ఆడుదాం, చలో అంటే పద. హిందీలో చలో ఏక్ ఖేల్ ఖేల్తే హే అని చెప్పొచ్చు. నెంబర్ 19. దట్స్ అ గ్రేట్ ఐడియా. ఈ సెంటెన్స్ని తెలుగులో అదొక మంచి ఆలోచన. ఇక్కడ మంచి అంటే గ్రేట్, ఆలోచన అంటే ఐడియా, దట్స్ అంటే అదొక, దట్స్ అ గ్రేట్ ఐడియా అనే సెంటెన్స్ని తెలుగులో అదొక మంచి ఆలోచన. ఇదే సెంటెన్స్ని హిందీలో ఏ బహుత్ అచ్చా విచార్ హే. ఇక్కడ ఏ అంటే అదొక, బహుత్ అచ్చా అంటే మంచి, విచార్ హే అంటే ఆలోచన. ఏ బహుత్ అచ్చా విచార్ హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 20. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ. ఈ సెంటెన్స్ని తెలుగులో నీకు ఇష్టమైన సినిమా ఏది. ఇక్కడ నీకు అంటే యోర్, ఇష్టమైన అంటే ఫేవరెట్, సినిమా ఏది అంటే ఏ మూవీ. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ అనే సెంటెన్స్ని తెలుగులో నీకు ఇష్టమైన సినిమా ఏది అని చెప్పొచ్చు. హిందీలో తుమారీ పసందీదా ఫిలిం కౌన్సీ హే. ఇక్కడ తుమారీ అంటే నీది, పసందీదా అంటే ఇష్టమైన, కౌన్సీ హే అంటే ఏది, తుమారీ పసందీదా ఫిలిం కౌన్సీ హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 21. మై ఫేవరెట్ మూవీ ఈజ్ బాహుబలి. ఈ సెంటెన్స్ని తెలుగులో నా ఫేవరెట్ సినిమా బాహుబలి. ఇదే సెంటెన్స్ని హిందీలో మేరీ పసందీదా ఫిలిం బాహుబలి హే. మేరీ పసందీదా ఫిలిం, మళ్ళీ పసందీదా అంటే ఫేవరెట్, మేరీ పసందీదా ఫిలిం బాహుబలి హే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 22. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఈ సెంటెన్స్ని తెలుగులో నీ హోంవర్క్ పూర్తయిందా. ఇక్కడ పూర్తయిందా అంటే ఫినిష్, నీ హోంవర్క్ పూర్తి అయ్యిందా. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అనే సెంటెన్స్ని నీ హోంవర్క్ పూర్తయిందా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా తుమారా హోంవర్క్ ఖతం హువా. ఇక్కడ ఖతం హువా అంటే పూర్తి అయ్యిందా, తుమారా అంటే నీ, హోంవర్క్ ఖతం హువా అంటే హోంవర్క్ పూర్తయిందా. క్యా తుమారా హోంవర్క్ ఖతం హువా అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 23. ఎస్ ఐ ఫినిష్డ్ ఇట్ యెస్టర్డే. ఈ సెంటెన్స్ని తెలుగులో అవును నేను నిన్నే పూర్తి చేశాను. ఇక్కడ అవును అంటే ఎస్, నేను అంటే ఐ, నిన్నే పూర్తి చేశాను, నిన్నే అంటే యెస్టర్డే, పూర్తి చేశాను అంటే ఫినిష్డ్.
అవును నేను నిన్నే పూర్తి చేశాను అని తెలుగులో చెప్పొచ్చు. ఈ సెంటెన్స్‌ని హిందీలో హా मैंने కల్ హీ పూరా కియా. హా అంటే అవును, మేనే అంటే నేను, కల్ హీ అంటే నిన్న, పూరా కియా అంటే పూర్తి చేశాను. హా मैंने కల్ హీ పూరా కియా అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 24 లెట్స్ గో ఔట్ ఫర్ డిన్నర్. ఈ సెంటెన్స్‌ని తెలుగులో మనం బయటకు వెళ్లి డిన్నర్ చేద్దాం. ఇక్కడ గో ఔట్ అంటే బయటకు వెళ్ళి, ఫర్ డిన్నర్ అంటే డిన్నర్ చేద్దాం అంటే డిన్నర్ కోసం, మనం బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాం అని తెలుగులో చెప్పొచ్చు. ఈ సెంటెన్స్‌ని హిందీలో చలో బహార్ జాకర్ డిన్నర్ కర్తే హై. ఇక్కడ బహార్ జాకర్, బహార్ అంటే బయటికి, జాకర్ అంటే వెళ్ళి, డిన్నర్ కర్తే హై అంటే డిన్నర్ చేద్దాం, ఇక్కడ చేద్దాం అంటే కర్తే హై. చలో బహార్ జాకర్ డిన్నర్ కర్తే హై అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 25 షూర్ ఐల్ జాయిన్ యూ. ఈ సెంటెన్స్‌ని తెలుగులో తప్పకుండా నేను నీతో వస్తాను. ఇక్కడ షూర్ అంటే తప్పకుండా, ఐల్ జాయిన్ యూ ఇక్కడ జాయిన్ యూ అంటే నీతో వస్తాను, తప్పకుండా నేను నీతో వస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. హిందీలో జరూర్ మే తుమారా సాత్ ఆऊंगा. జరూర్ అంటే తప్పకుండా, మే అంటే నేను, తుమారా సాత్ అంటే నీతో, ఆऊंगा అంటే వస్తాను. జరూర్ మే తుమారా సాత్ ఆऊंगा అని హిందీలో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని నేర్చుకోవాలంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.